పల్లవి బామ్మ కొట్టిన దెబ్బలకైతే మందు పూసుకుంటూ బామ్మని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర అయితే తనకు దగ్గరకు వస్తూ ఉంటాడు. అది చూసి "ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు చెప్పు" అనేసి అప్పటి వరకు నొప్పికి బాధపడేదల్లా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది చక్రధరతో. ఇక బాగా గాయాలవ్వడంతో నెమ్మదిగా మందు పూసుకుంటూ ఉంటుంది. పల్లవి అయితే ఇక తనకి గాయాలున్నా కూడా చక్రధర అసలు బాధపడకుండా "నువ్వు మీనాక్షితో తప్పుగా మాట్లాడి తనని బాధపెట్టింది నేను చూశాను" అని చెప్పి అక్కడికి రాగానే పల్లవిని నిలదీస్తూ ఉంటాడు. దాంతో పల్లవి అలాగా చక్రధర అడిగేసరికి చాలా కోపం వస్తూ ఉంటుంది. "ఏంటి ఇప్పుడు నువ్వు నాకు బుద్ధి చెప్పడానికి, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? అంటే నువ్వు వార్నింగులకి, మాటలకి మారిపోయేదానివి కాదని నాకు కూడా తెలుసు. అందుకే నేను ఆ తప్పు చేయాలనుకోవట్లేదు" అని అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు మొదట సొంత భార్యను వదిలేసి ఎవరితో గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చావా? మా అమ్మ ఎంత బాధపడుతుందో మీకు కనిపించటం లేదు. కానీ మీనాక్షిని ఒక్క మాట అనేసరికి మాత్రం నీకు కోపం వచ్చి నన్ను నిలదీయడానికి వచ్చావు. ఇదేనా నువ్వు చేసేది? అంటే అసలు నీకెంత చెప్పినా అసలు బుద్ధి రాదా? అంటే నాకు బుద్ధి చెప్పడానికి ఇప్పుడు మీరు వచ్చారా? అంటే లేదు నీకు అసలు బుద్ధి రాదని తెలిసే నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇంకా ఎప్పుడైనా సరే మీనాక్షిని ఒక్క మాట అన్నా అసలు ఊరుకునేదే లేదు. నువ్వెంత పద్ధతిగా ఉంటే నీకు అంతే మంచిది అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఏంటి వాళ్ళ గురించి నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారు. మా అమ్మకి జరిగిన అవమానము గురించి ఒక్కరోజైనా మీరు మాట్లాడారా? అని అంటే, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే, పల్లవికి అయితే చక్రధర్ మాటలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకండి అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి కోపం చూసి చక్రధర్‌కైతే మరి కాస్త భయం పుడుతూ ఉంటుంది. అలాగే మీనాక్షిని ఏం చేస్తుందనే టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో.